మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్నలా మొన్న మనం చూసాం వైఎస్ఆర్సిపి రాష్ట్ర స్థాయి పవర్ ఏదైతే కరెంటు పైన ఒక ప్రోగ్రాం చేసి అందరూ దాన్ని చాలా ఎత్తుగా మాట్లాడారు. కాకపోతే మదనపల్లిలో మాట్లాడినారు. మదనపల్లి ఇన్ఛార్జ్ లేదు చంద్రబాబు నాయుడు గారు పెంచలేదు, నేను రాను అని చెప్పి ఆయన రాయకుండా ఉన్నాడు. ఏమే అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అధోగతి పాల్చేసిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మీకు తెలుసో లేదో, ఈరోజు రాష్ట్రంలో గ్రామాలు నిర్వీర్యం అయిపోయినాయి, అభివృద్ధి లేకుండా అంటే దానికి కారణం గత ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మదనపల్లి టౌన్ కాదు, యావత్తు టౌన్, రాష్ట్రంలో అన్ని టౌన్లు అభివృద్ధి లేకుండా వెనుకబాటుపోయి కుంటి పడిపోయినాయంటే దానికి కారణం గత ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ఒక్క రూపాయి పంచాయతీలో ఫండ్స్ వస్తే, ఏ ఒక్క రూపాయి పట్టణాల్లో ఫండ్స్ వస్తే నేరుగా సిఎంఎఫ్ఎస్కి వెళ్ళిపోయాయి. కానీ పంచాయతీలో జనరల్ ఫండ్స్ లేవు, గ్రామాల్లో ఎక్కడ జనరల్ ఫండ్స్ లేవు, మండలాల్లో ఎక్కడ జనరల్ ఫండ్స్ లేవు. అదేవిధంగా మున్సిపాలిటీల్లో కూడా జనరల్ ఫండ్స్ లేకుండా ఖాళీ చేసేసి పూర్తిగా వ్యవస్థను కుప్పకూల్చిన చరిత్ర గత ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయనకి సలహాదారులు ఎలా ఉన్నారంటే, ఆయనకి హైడ్రాలిక్ జాక్ ఎక్కిచ్చేసి పైన కూర్చోపెట్టేసిందే, కింద ఉండేవన్నీ ఫౌండేషన్ అంతా తీసేశారు. ఒక్కసారికి పడి కింద పడి చూస్తే 11 ఎమ్మెల్యేలు కనపడినారు పైన కింద పడితే. ఎందుకంటే వీళ్ళు మొత్తం సర్వనాశనం చేశారు. లిక్కర్ స్కామ్ ఆయన పక్కన ఉండే సలహాదారులదే, భూ స్కామ్ ఆయన పక్కన ఉండే సలహాదారులదే, అదే కాకుండా శాండ్ స్కామ్ ఆయన పక్కన ఉండే సలహాదారులదే, మైనింగ్ స్కామ్ ఆయన పక్కన ఉండే సలహాదారులదే. ఇన్ని చేసినా కూడా రాష్ట్ర ప్రజలు ఏమి చెప్పకుండా తటస్థంగా ఉండి, వీళ్ళందరూ ఇన్ని బటన్లు నొక్కితే ప్రజలంతా 24 ఒకే ఒక్క బటన్ నొక్కి 164 తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం కాదు, ఈ పాలన మన పాలన కాదు. ఇవి చూసిన తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి తీసుకున్న తర్వాత అప్పులు ఎక్కడికున్నాయంటే దాదాపు 11 నుంచి 12 లక్షల కోట్లకు అప్పులు చేరిపోయినాయి రాష్ట్రం. ఏ విధంగా ఈ అప్పులు కట్టాలా? 20 సంవత్సరాలకి సరిపోయే సారా యాంగిళ్ళు వచ్చే లాభాలు వేరే వాళ్ళకి దారాదత్తం చేసేసారు. ఆర్బీఐలో పోతే ఫండ్స్ ఏమన్నా ఉంటే ఫండ్స్ మీరు పాడడానికి పూర్తిగా అర్హత లేకుండా చేసేసారు. ఎందుకంటే కావాల్సినంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తీసుకొని డిఫాల్ట్ అయిపోయిన ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. మీరు బాండ్ల రూపంగా తయారు చేస్తే పూర్తి స్థాయిగా ఉన్న రాష్ట్ర అసెట్లన్నీ ఎత్తుకొని పెట్టి తాకట్టు ఉన్న రాష్ట్రలెస్ బ్యాంకుని పెట్టేసి మీరు రాష్ట్రానికి అధోగతి పాల్చేసిన మీరు ఈరోజు ఒక్కసారిగా 6 నెలలకే ప్రజలు గుర్తొచ్చేసారా? మీరు 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచలేదా? మీరు చెత్త పన్ను వేయలేదా? ట్రూ అప్ ఛార్జెస్ అని వేయలేదా? ఇదే కాకుండా మున్సిపల్ ట్యాక్సెస్ పెంచలేదా? ఇదే కాకుండా రిజిస్ట్రేషన్ ట్యాక్సెస్ పెంచలేదా? ఎన్నిసార్లు పెంచారు మీరు? నేను నేరుగా మాట్లాడాలంటే మనుషుల పైన స్ట్రా వేసేసి మనుషుల్లో నుంచి రక్తం తాగేసిన చరిత్ర వైఎస్ఆర్ ప్రభుత్వం. ఈరోజు మీరు కూడా మాట్లాడతారు. ఇవన్నీ చేసి మొన్న కూడా నా మీద కూడా ఒక న్యూస్ రాశారు. 30 లక్షల రూపాయలు తహసీల్దార్కి అడిగినారంట. నేనేం చేశానంటే నేరుగా 5 కోట్ల రూపాయలకు పరువు నష్ట దావా వేసినాను. ఎవరెవరికి ఇచ్చినాను? సంబంధిత అధికారికి, జగపతి పబ్లికేషన్స్కి, ఎడిటర్కి, ముగ్గురికి ఇచ్చాను. ఎవరైతే దీనికి కారకులైనా వాళ్ళకి ముగ్గురికి ఇచ్చాను. ఇప్పుడు సంబంధిత అధికారి వచ్చింది, నాకు సంబంధం లేదు, నాకు ఎమ్మెల్యే అడగలేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇంకా వాళ్ళు ఎట్లా కూడా ఫేస్ చేయాల్సిందే. ఇంకా ఎందుకంటే ఏ ఆధారంతో రాశారు అది ఇంకా అంత ఈజీగా మనం కూడా వదిలే పరిస్థితి. దాని క్రమంగా ఈరోజు రాష్ట్ర పరిపాలన గాడిలో పెట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. మీకు 5వ తేదీ లోపల జీతాలు ఇస్తున్నారు, 15వ తేదీ, 18వ, 20వ తేదీ అయినా కూడా మీ జీతాలు ఇనే పరిస్థితులు. అదే ఉద్యోగస్తులు ఎక్కడన్నా పోయి లోన్ అడిగితే
మీకు జీతాలు సకాలంలో రావడం లేదు, మీకు లోన్లు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు బ్యాంకర్లు చెప్పిన చరిత్ర కాదా అని చెప్తున్నా. ఈరోజు మీకు తెలియజేస్తున్నాను, పరిపాలన దక్షత అంటే ఆ పరిపాలన దక్షత ప్రజలకు దగ్గర కావాలా, డెవలప్మెంట్ ఉండాలా. ఈరోజు ఎన్ఆర్ఈజిఎస్లో దాదాపు మేము మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ఒక 15 నుంచి 20 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ పంచాయతీరాజ్ ద్వారా ఇస్తున్నాం. ఇదే కాకుండా ఆర్డబ్ల్యూఎస్లో ఇంకొక 15-20 కోట్లు ఇస్తున్నాం. ఇదే కాకుండా మున్సిపాలిటీలో నిన్న 1 కోటి రూపాయలకి భూమి పూజలు చేశాం. మొన్న అంతా దాదాపు ఒక 70-80 లక్షలకు భూమి పూజలు చేశాం. అదే కాకుండా వాటర్ సప్లైకి దాదాపు 1 కోటి రూపాయల వరకు ఇప్పటి వరకు 6 నెలలకి మేము అన్ని బోర్లు వేయడం జరిగింది. ఎక్కడ ఎవరు అడిగినా ఈరోజు తెల్లవారి కూడా నేను దాదాపు 10 ఏరియాలు పోయి కాలనీలు విజిట్ చేసి వాళ్ళకి కావాల్సిన రోడ్లు కాలువలకు మాట ఇచ్చి వస్తున్నాను. తెల్లవారి 7 గంటలకు లేస్తే రాత్రి 11-12 గంటల వరకు నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలుగా పనిచేశాం. నేను సూటిగా అడుగుతున్నాను, 2014 నుంచి 2024 వరకు మీరు 2 పర్యాలు ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ ఎమ్మెల్యేలు ఎవరన్నా ప్రజల దగ్గర పోయి మాట్లాడిన చరిత్ర ఉందా? 9 నుంచి 14 వరకు నేను నిరంతరం ప్రజల్లో ఉన్నాను. ఇప్పుడు 24 నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా నేను నిరంతరం ప్రజల్లోనే ఉన్నాను. గెలిచిన 6 నెలల దాఖలాల్లో ఇవన్నీ మేము చేస్తే మీరు ఏం చేశారు? ఎక్కడెక్కడ భూములు ఖాళీ ఉన్నాయి సర్వేలు చేయండి, రాష్ట్రానికి భూ సర్వే పెట్టండి. ఏదేది ఎట్లా ఉందో ఇవన్నీ మనం చేయాలా, ఎప్పుడు ఎట్లా డెవలప్ చేయాలా అంటే డెవలప్మెంట్ తర్వాత మేము ఎట్లా డెవలప్ కావాలో అది నాకు కార్యక్రమం చెప్పండి అని అడిగిన చరిత్ర వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇంకా మా పార్టీ స్లో ఉంది, కాకపోతే ఒక మదనపల్లిదే భూ స్కామ్ సరిగ్గా దానికి ఎంక్వైరీ చేస్తే 1000 నుంచి 1500 కోట్ల భూ స్కామ్ ఉంది. పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కోట్ల భూ స్కాములు చేసిన చరిత్ర వైఎస్ఆర్ ప్రభుత్వంది. ఎక్కడ వీళ్ళు బాధ్యతగా పనిచేయలేదు. ఈరోజు చెప్పాలంటే ఈ 6 నెలల పరిధిలోనే 50 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ నేను మదనపల్లి కాన్స్టిట్యున్సీకే ఇచ్చానంటే రాష్ట్ర స్థాయిలో ఎన్ని కోట్లు ఇచ్చింటారు? దీనికి కారకులు ఎవరు? ఆ రోజు సీఎంఆర్ఎఫ్ తీసుకొని పోతే నాకు ఇప్పుడు కూడా పోతే ఆడాడు అడుగుతారన్నా, పోయిన ఎమ్మెల్యేకి సీఎంఆర్ఎఫ్ ఫైల్ ఇచ్చినామన్నా ఇంతవరకు రాలేదన్నా, ఆడుంది కొంచెం ఎదిగి చెప్పున అంటాడు. కానీ నేను ఆడ ఎతికే చెప్పండి, నేను ఎతికేటట్టుగా ఉన్నాం ఫైల్ లేదా? ఈ విధంగా ఉంది పరిస్థితి. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ ఒక డిసిప్లిన్ కలిగిన పార్టీ, బాధ్యతగా పనిచేయాలి. ఎక్కడ కూడా కానీ ఏ ఒక్కరు కూడా కానీ ఏదో ఒక సందర్భంలో ఎక్కడైనా కానీ ప్రజల కోసం పనిచేస్తారు. కానీ వ్యక్తిగత ఇవి లేవు, వ్యక్తిగత ఒక అజెండా లేదు. ఈరోజు మీకు తెలియజేస్తున్నాను, ఈరోజు మీరు సీఎం గారి ఆఫీస్కి వెళ్తే తెల్లవారి 7 గంటల నుంచి నిరంతరం సీఎం గారు ప్రజల్లో ఉంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిరంతరం ప్రజలతో ఉంటారు. ప్రజలు అక్కడ వేరే మొత్తం రాష్ట్ర స్థాయి ప్రజలు వస్తారు, నాయకులు వస్తారు, వివిధ విషయాలపైన మాట్లాడతారు. అవన్నీ సమస్యలు పరిష్కారంలో పెడతారు. ఇవన్నీ ఎవరు చేస్తారు? ఇది మీరు 5 సంవత్సరాలు ఎక్కడైనా సీఎంఓ నడిపినారా? ప్రజలకు ఎవరికన్నా దగ్గర తీసుకున్నారా? ప్రజా సమస్యలపైన ఏమైనా మాట్లాడినారా? ఏ రోజైనా ఒక మనిషికి పిలిపించి మాట్లాడినారా? మీ ఎమ్మెల్యేలే మీకు కలవలేదు ముఖ్యమంత్రి గారికి. పాపం నా దగ్గర చెప్పి ఏడుస్తున్నారు. 3 సంవత్సరాలు అయింది నా ముఖ్యమంత్రి దగ్గర పోయి మాట్లాడి. మొన్న మీటింగ్ ఉండింది నా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో కనపడినా దండం పెట్టేసి వచ్చేసినాం మనం. అందుకోసం పరిపాలన దక్షత చేయాలంటే నాయకులని ఆయన దగ్గర ఒక పూర్తిగా పెద్ద హృదయం ఉండాలా, నిరంతరం ప్రజల్లో ఉండాలా, ప్రజా సమస్యల పట్ల ఉండాలా, డిపార్ట్మెంటల్ రివ్యూలు చేయాలా, డిపార్ట్మెంటల్ ఇష్యూస్ తెలుసుకోవాలా, ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూసుకోవాలా, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ చూడాలా. అప్పుడు దానికి సరైన పరిపాలన వస్తుంది. నిన్న ఒక అధికారికి ఒక వైసీపీ నాయకుడు చాలా అవమానకరంగా ప్రవర్తించినాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు, ముఖ్యమంత్రి గారు ఇద్దరు మాట్లాడుకొని నిన్న పవన్ కళ్యాణ్ గారు నేరుగా గాలివిడికి రావడం జరిగింది. అది ఎందుకు? ఒక సందేశం ఏమంటే ప్రతి ఒక్కరి కోసం మేము ఉన్నాము, అధికారుల కోసం కూడా మేమే ఉన్నాం. పరిపాలన దక్షతలో వాళ్లకు అవమానం జరిగితే మాకు అవమానం జరిగినట్లే, ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు చేతి వదిలేది లేదని చెప్పి ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఈరోజు లోకేష్ బాబు గారు నిరంతరం రాష్ట్రంలో కాకుండా ప్రపంచ దేశాల్లో తిరిగి
ఆంధ్ర రాష్ట్రానికి ఒక అసెట్ లాగా తయారు చేసి అభివృద్ధి పెద్ద పెద్ద ఇక్కడ వచ్చి వచ్చి అందరూ ఇన్వెస్ట్ చేయాలా, మంచి మంచి కంపెనీలు ఇక్కడికి రావాలా, ఏమి ఇదే కాకుండా ఐఫోన్ తయారు చేసే కంపెనీ ఇక్కడికి రావాలా, అన్ని విధాలుగా కంపెనీస్ ఇక్కడ రావాలా, రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందాలని చెప్పి నిరంతరం ఆయన ఫారిన్ టూర్స్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఇది పరిపాలన దక్షత. పరిపాలన దక్ష ఆ రోజు ఏం జరిగింది, 11 నుంచి 12 వరకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ఒక గంట కోసం ఆడ కూర్చుంటా ఉన్నారు, అందరూ చూసుకోండి మీరు బాగున్నారన్నారు. మిగతా 4 పిల్లర్లు ఏవి ఉన్నాయో వాళ్ళ సొంత అజెండా శాండు వైను మైను ఇవన్నీ చేసేసినారు, జగన్ అన్నకి ఇంటికి పంపించేసారు. ఈ విధంగా పరిపాలన చేసిన లాస్ట్ ప్రభుత్వం. ఈరోజు చెప్తున్నాను, మీరు వైసీపీ నాయకులు ఎక్కడ కూడా కానీ మాట్లాడే నైతిక విలువలు పోగొట్టుకున్నారు. మీరు మాట్లాడచ్చు, రాజ్యాంగం మీకు హక్కు కల్పించింది, వాస్తవాలు మాట్లాడండి. ఒక మాట మాట్లాడే ముందు మీరు ఏదో కరెంట్ పైన మేము ధర్నా చేస్తున్నాము, మేము 9 సార్లు పెంచినాము, ఇప్పుడు ఏమన్నా టీడీపీ వాళ్ళు పెంచింటే అది వాస్తవాలు తెలపండి, అది ఆ మాట చెప్పండి, అప్పుడు ఒప్పుకుందాం. మీరేమో ఒక్కసారి కూడా కరెంట్ మేము పెంచలేదు, మేము చాలా మంచోళ్ళు, ఇప్పుడే మీరు పెంచబోతున్నా అని చెప్పి మాట్లాడితే అది పద్ధతి కాదు. ఈరోజు మీకు తెలియజేస్తున్నాము, ఈ రాష్ట్ర అభివృద్ధి ఏదైనా జరగాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో ఆయన ఉన్న ఒక యాక్షన్ ప్లాన్ మేరకే జరగాల. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక వసతులు పూర్తిగా అతలాకుతలం అయిపోయినాయి. రాష్ట్ర పరిస్థితి చాలా కష్టాల్లో ఉన్నాయి. అయినా కూడా కానీ రాష్ట్రానికి క్రమంగా అన్ని గాడిలో పెట్టి, ఒక పక్క పోలవరం, ఒక పక్క 4,000 రూపాయల పెన్షన్, ఒక పక్క వచ్చి 3 సిలిండర్లు, ఒక పక్క వచ్చి సంక్షేమ కార్యక్రమాలు, ఒక పక్క వచ్చింది అభివృద్ధి, ఒక పక్క సకాలంలో జీతాలు, ఒక పక్క వచ్చింది అన్ని కావాల్సినవి. ఇప్పుడు మున్సిపాలిటీకి CFMS వచ్చి మార్చి నుంచి యథావిధిగా జనరల్ ఫండ్స్ మున్సిపాలిటీలోనూ పెట్టబోతున్నారు. ఇవన్నీ అమ్మేసినారు జగన్ అన్న. ఇదే కాకుండా NREGSలో మన పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ గిన్నీస్ బుక్ రికార్డ్ చేశారు, అన్ని వర్కులు ఒకసారిగా గ్రౌండ్ చేపించి. ఇవన్నీ ఒక చరిత్ర. మంచి చేస్తే చరిత్రలో ఎప్పుడు మంచిగా మిగిలిపోతుంది, చెడ్డ చేస్తే చెడ్డగానే ఉండిపోతారు. వాస్తవాలు మాట్లాడేది నేర్చుకోండి. ఇంకా మాట్లాడాలంటే వఫ్ ప్రాపర్టీస్లో చాలా పెద్ద స్కామ్ వైసీపీలో ఉందని, వైసీపీ ఎమ్మెల్యేలు తినేసినారు, మంత్రులు తినేసినారని నా దగ్గర పూర్తి చిట్టా ఉంది. మాట్లాడడానికి సిద్ధం ఉంటే వేదిక మీరు ఎంచుకోండి, ఎక్కడ కావాలో అక్కడ వచ్చి నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి సభాముఖంగా సవాల్ చేస్తూ వదులుతున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.